అండి ఈరోజు మనము అద్భుతమైన రుచికల ఎగ్గు పాలు వేసి చేసిన వెరైటీగా తయారు చేసిన ఫ్రైడ్ రైస్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా దీనికి కావాల్సిన వెజిటేబుల్స్ తీసుకుందాము. ఒక గ్లాసు రైస్ను శుభ్రంగా వాష్ చేసుకుని ఉంచుకుందాము. కూరగాయలు అన్ని ముక్కలను కట్ చేసుకుని ఉంచుకుందాము. ఇలా పాన్ పెట్టుకుని వెన్నపూస వేసుకొని ఒక గ్లాసు రైస్ వాష్ చేసుకుని ఉంచుకున్నాం కదండి, అది వాటర్ నుండి సెపరేట్ చేసుకొని ఇలా 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాము. హాట్ వాటర్ వేసుకుందామండి. 1కి 2 గ్లాసులు హాట్ వాటర్ వేసుకుని రైస్ ఉడికించుకుందాము. ఇందులో 4 ఎగ్స్ బ్రేక్ చేసుకుని దంచుకొని 8 మిరియాల పొడి, రుచికి తగ్గ సాల్ట్, ఒక హాఫ్ గ్లాస్ పాలు వేసుకుని బాగా బీట్ చేసుకుందామండి. ఈ ఎగ్గు పాలు బాగా బీట్ చేసుకుందాము. ఇప్పుడు మనము రైస్ మగ్గించుకున్న దాంట్లో మనము ఎగ్గు పాలు బాగా బీట్ చేసుకున్న ఈ ఎగ్ మిశ్రమాన్ని వేసుకుని కలుపుకొని మగ్గించుకుందాము. ఇలాగా 5 మినిట్స్ మగ్గించుకుందామండి. ఇది చూడండి, 5 మినిట్స్ తర్వాత మన రైస్ బాగా మగ్గిపోయింది, ఎగ్ కూడా బాగా ఫ్రై అయింది. దీన్ని కింద తీసుకుని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు వేరే పాత్ర మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకొని బంగాళదుంపలు, క్యారెట్ ముక్కలు ఇలా 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాము. చిక్కుడుకాయలు కూడా వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాము. ఇందులో ఉల్లిపాయ చీరికలు, పచ్చిమిరపకాయ చీరికలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. టమాటా ముక్కలు కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు క్యాబేజీ తురుము కూడా వేసుకుని 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాము. ఇందులో ఇప్పుడు హాఫ్ బాయిల్ చేసుకున్న కాలీఫ్లవర్ కూడా వేసుకొని 2 మినిట్స్ ఆయిల్లో మగ్గించుకుందాము. ఇందులో హాఫ్ స్పూన్ ఓల్ గరం మసాలా కూడా వేసుకొని కలుపుకొని ఫైనల్గా కొత్తిమీర, రుచికి తగ్గ సాల్ట్ వేసుకొని ఫైనల్గా కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసుకొని కలుపుకొని మనము పక్కన పెట్టుకున్న రైస్లో మనం ఫ్రై చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కలుపుకుంటే ఎంతో టేస్టీ ఎంతో కమ్మని రుచి గల స్పెషల్గా చేసిన ఎగ్గు పాలు వేసి చేసిన ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే అదిరిపోయిందండి, సూపర్ ఉంది. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.